రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే ప్రోత్సాహకాలు అందిస్తోంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సిఫార్సుల ఆధారంగా అమరావతి, క్వాంటమ్ వ్యాలీతో సహా విశాఖ, తిరుపతి ప్రాంతాల్లో వస్తున్న పలు ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇందులో వాటికి భూముల రిజిస్ట్రేషన్ల ఫీజు, ఎస్డీఎస్టీ మినహాయింపు, యంత్రాలలో మూలధన రాయితీలు అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన రైట్ ఆఫ్ వే ఖర్చుల మాఫీ, 20 ఏళ్ల కాలానికి వర్తించడం వంటివి ప్రోత్సాహకాలుగా వర్తింపజేశారు. నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేసి ఉపాధి ఉద్యోగాల కల్పన చేసిన వాటికి అదనంగా ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వీటి వల్ల 3 ప్రాంతాల్లో ఐటీ రంగంలో పెట్టుబడులు, సంస్థల కార్యకలాపాలు జోరందుకోనున్నాయి. ఈ అంశంపై మా ప్రతినిధి కోర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్. కోర్మరాజు, ఓవర్ టు యు. ధన్యవాదాలు పవన్. రాష్ట్రంలో ఐటీ కంపెనీలు, అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇవి తయారు చేయడానికి, వీటికి సంబంధించి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి అనువుగా రాష్ట్ర ప్రభుత్వం మొన్న జూన్ 18వ తారీఖున ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం చాలా ప్రత్యేకంగా ఈ అంశాలన్నింటినీ పరిశీలించి చాలా అంశాల్లో వీటన్నిటికీ కూడాను రాయితీలు, అంటే 2024-29 ఐటీ పాలసీ 4.0 ఆ ప్రకారం ఆ విధానం ప్రకారం వీటన్నిటికీ రాయితీలు వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇందులో 50 లక్షల నుంచి 500 కోట్లు, 2,800 కోట్ల రూపాయల పెట్టుబడుల వరకు పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ఐటీ కంపెనీలకు అలాగే భూములను కేటాయించడం, భూముల్ని నిర్ణీత మొత్తాన్ని వాటి దగ్గర నుండి వసూలు చేస్తూ వాటికి భూములను కేటాయించడం, అవి నిర్ణీత సమయంలో క్షేత్రస్థాయిలో అవన్నీ కూడాను పూర్తి స్థాయిలో తమ కార్యకలాపాలని, తమ నిర్మాణ కార్యకలాపాలని కాకుండా ఉత్పత్తి కార్యకలాపాలను కూడా ప్రారంభించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. ఇది జూన్ 29వ తారీఖునే దాదాపు 20 జీవోల వరకునేమో ఈ రకమైన ప్రోత్సాహకాలను ఇస్తూ విడుదల చేయడం జరిగింది. వీటిలో ప్రధానంగా వాటి స్థలం రిజిస్ట్రేషన్ మొత్తాలని మినహాయింపు, అలాగే విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు, మిగిలిన అన్ని అంశాలు, అంటే వాటికి సంబంధించి పెట్టుబడుల ప్రోత్సాహకాలకు సంబంధించి ఏ రాయితీలు ఆ పాలసీలో ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా జెత్ ఫ్యాబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మల్టీ లేయర్ సర్క్యూట్ బోర్డ్స్, అంటే ఇవి ఎలక్ట్రానిక్స్ సంబంధించి మల్టీ లేయర్ సర్క్యూట్ బోర్డ్స్ తయారు చేసే సంస్థ. ఇది తిరుపతి జిల్లా నాయుడుపేటలోనేమో ఈ యూనిట్ ఏమో 740 కోట్ల రూపాయలతోటి దాదాపు 1000 మందికి పైగా ఉపాధి కల్పించడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇది ఇచ్చారు. అలాగే క్వాంటమ్ వ్యాలీలో అటు హెల్త్ సెక్టర్లోను, ఇటు ఐటీ సెక్టర్లోను రెండు సెక్టర్స్లోనే వేరు, అంటే ఒకవైపు టెక్నాలజీస్ డెవలప్ చేయడం, ఇంకోవైపు ఏమో ఆ డివైసెస్ తయారు చేయడం, ఈ రెండు కూడా క్వాంటమ్ వ్యాలీలోనేమో ప్రధానంగా ఈ శాస్క్యూట్ ఎలక్ట్రానిక్స్ క్వాంటమ్ వ్యాలీలో ఈ క్రయోజెనిక్ HEMT అభివృద్ధి చేయడానికి ఇది 60 కోట్లతోటేమో ఇది చేయడానికి, అలాగే క్యూ కృషి క్వాంటమ్ వ్యాలీలోనేమో ఇది కూడాను కమర్షియల్ ఆపరేషన్ ఆఫ్ క్వార్క్స్ QoS ఆపరేటింగ్ సిస్టాన్నేమో అభివృద్ధి చేయడానికి, ఇలాగా అంటే రకరకాలైనది హెల్త్కి సంబంధించి, అడ్వాన్స్డ్గా లివర్కి సంబంధించి, కిడ్నీస్కి సంబంధించి అడ్వాన్స్డ్గా హెల్త్ కేర్ సెక్టర్లోనేమో ఈ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఇవి కూడా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన పెట్టుబడులు. వీటన్నిటినీ కూడానేమో రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయడం జరిగింది. మరోవైపు అంటే కేవలం క్వాంటమ్ వ్యాలీయే కాకుండా తిరుపతి, నాయుడుపేట, శ్రీ సిటీ వీటిల్లో కూడాను కొత్త పరిశ్రమలకేమో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. విశాఖపట్నం, మధురవాడ ప్రాంతం, అలాగే అనకాపల్లిలో ప్రధానంగా ఈ అనకాపల్లికి సంబంధించి డేటా సెంటర్ 100 మెగావాట్ల డేటా సెంటర్ని కూడాను 49.93 ఎకరాలను కూడాను కేటాయించడం జరిగింది. అలాగే సిఫీకి ఇప్పటికే కేటాయించిన దానికి మరో 25 ఎకరాలు అదనంగా కావాలంటే మరో 25 ఎకరాల భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఈ ఉత్తర్వులు 24-29 పాలసీ ప్రకారం, ఐటీ ప్రోత్సాహక పాలసీ ప్రకారం 4.0 పాలసీ ప్రకారమేమో వాటికి కేటాయించడం జరిగింది. ఇందులో అనకాపల్లిలో వస్తున్న డేటా సెంటర్, సెంట్రల్ డేటా సెంటర్స్ 2,788 కోట్ల రూపాయలు దాదాపు పెట్టుబడులతోటేమో 160 మందికి ఉపాధి కల్పించేటట్టుగా, శ్రీ సిటీలోనేమో ఎయిర్ కండిషనర్లు
తయారీకి అంబర్ ఎంటర్ప్రైన్యూర్స్ వారికేమో దాదాపు 445 కోట్లతోటేమో 1250 మందికి ఉద్యోగాలు కల్పనకి దానికి సంబంధించి ఆ పరిశ్రమకు కూడానేమో ఆమోదం తెలిపింది. ఓకే. సిఫీ పరదేశపాలెం విశాఖపట్నంలోని మీకు ఇందాక మనం చెప్పినట్లుగా 25 ఎకరాలని అదనంగా కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడాను రాష్ట్రంలోని ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్ని ప్రోత్సాహకాలకి ఎక్కువగా అవకాశం కల్పిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.